హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి డైట్ ప్లాన్ అనేది చూపించబోతున్నాను. ఇదే మీరు వీక్కి ఒకసారి మార్చుకోవచ్చు. దీంట్లో నేను కొన్ని టిప్స్ చెప్తాను. అవి వాడుతూ మనం డైలీ రొటీన్గా మార్చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ లేపంగానే ఫస్ట్ ఒక డీటాక్స్ వాటర్ తాగాలి కదా, ఎంటీ స్టమక్తో. కొంచెం గోరువెచ్చని వాటర్ తాగిన తర్వాత ఏదైనా జీరా వాటర్ అయినా, లెమన్ వాటర్, హనీ లెమన్ వాటర్ అయినా తాగేయచ్చు. తర్వాత హై ప్రోటీన్ దోశ చూపించబోతున్నాను. అది కూడా మునగాకుతో. చూస్తున్నారా? ఒక కప్పు శనగపప్పు తీసుకొని నీళ్ళలో నానబెట్టాలి. ఒక 2 గంటలు నానబెడితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది మునగాకండి. మనకి జుట్టుకే కానీ హెల్త్కే కానీ చాలా మంచిది. నార్మల్గా మునగాకు తీస్తే తినరు కదా, ఇలా కర్రీలో కాకుండా కొంచెం ఇలా దోశలలో వేసిస్తే ఖచ్చితంగా తింటారు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది కొంచెం చేదుగా ఉంటుంది. అలా అని డైరెక్ట్గా వేసుకోకుండా కొంచెం ప్యాన్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఫ్రై చేస్తే ఆ చేదుతనం అనేది పోతుంది. ఇది తొందరగా కుక్ అవ్వదు, కొంచెం టైం పడుతుంది. స్లోగా ఫ్రై చేసేసుకోవాలి. వగరుతనం అనేది పోతుంది. కొంచెం లైట్గా చేదు ఉంటుంది కదా, ఆ చేదు అనేది పోతుంది ఫ్రై చేయడం వల్ల. డైరెక్ట్గా వేస్తే కొంచెం చేదు ఉంటుంది. లేదంటే మీరు నార్మల్గా వేరే పాలకూరైనా వేరే ఆకు ఏది తీసుకున్నా కూడా డైరెక్ట్గా పప్పులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. కానీ మునగాకు ఒక్కటే ఇలా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే చేదు ఉంటుంది కాబట్టి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెం అల్లం, తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా శనగపప్పు, మీరు శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. అది ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది హై ప్రోటీన్ కాబట్టి నేను శనగపప్పు తీసుకున్నాను. ఈ శనగపప్పు నానబెట్టేసుకొని మనం నార్మల్గా మార్నింగ్ లేచినాకనైనా నానబెట్టేసుకోవచ్చు. నైట్ అంతా నానబెట్టేసుకున్న అవసరం లేదు. మార్నింగ్ లేవగానే నానబెడితే మనం దోశ చేసుకునేటప్పటికి నానిపోతుంది. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి. నానబెట్టేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి కూడా అందులో వేసేసుకొని కొంచెం ఉప్పు, జీలకర్ర వేసేసుకొని ఫైన్గా కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. హై ప్రోటీన్ మునగాకు దోశ రెడీ అయిపోతుంది. ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని. చూస్తున్నారు కదా, ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవడమే. దీన్ని ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసేసుకోవాలి. కొంచెం అంటుకుంటుంది. అలా కాకుండా మీకు కావాలంటే కొంచెం సోడా అయినా వేసేసుకోవచ్చు. నేను అలాంటివి ఏమి యూజ్ చేయకుండా వేస్తున్నాను. కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ప్యాన్ మీద, నేను ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. ఒకసారి ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆనియన్తో ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక గరిటె వేసేసుకొని మెల్లగా తిప్పేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫాస్ట్గా తిప్పేయకూడదు, అంటుకోపోతుంది గంటకి. అలా కాకుండా స్లోగా ఇలా మెల్లిగా చేసేసుకోవాలి. మళ్ళీ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి పెనానికి కానీ గంటకి కానీ అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. స్లోగా ఇలా కుక్ చేసి నేను ఇంకా టేస్టీ కోసం కొంచెం క్యారెట్ ఇలా తురిమేసుకున్నాను. తర్వాత కొంచెం ఆనియన్ కూడా, ఇవన్నీ వేసేసుకొని స్లోగా ఫ్రై చేసేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనం ఈ దోశ అనేది తిప్పేయట్లేదు కాబట్టి మూత పెట్టి చిన్నగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే తిప్పేసుకోవచ్చు. నేను 2 వైపులా కాలవట్లేదు, 1 వైపే కాలుస్తున్నాను కాబట్టి ఇలా చిన్న మంట మీద పెట్టి మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. దీనిపైన ఇవన్నీ వేసాను కాబట్టి మళ్ళీ కింద అంటుకోపోతాయని నేను తిప్పేయట్లేదు. మీకు కావాలంటే తిప్పేసుకోవచ్చు. చూస్తున్నారా, క్రిస్పీగా కనిపిస్తుంది కదా, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఇది ప్లేట్లోకి తీసేసుకొని మంచిగా పల్లి టమాటో చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీకు కావాలంటే ప్లెయిన్గా అయినా వేసేసుకోవచ్చు. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్కి, తర్వాత 11 o'clockకి 1 గ్రీన్ టీ తాగాలి, 1 కప్పు. తర్వాత లంచ్లోకి ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు రైస్ రెసిపీస్ చాలా మిస్ అవుతూ ఉంటారు. రైస్ తినొద్దు అని అనుకుంటూ ఉంటారు, కానీ రైస్లో కూడా మనం చాలా మంచి రెసిపీస్ చేసేసుకోవచ్చు. కొంచెం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోకి వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. అవి మంచి కలర్లోకి ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇందులో వెల్లుల్లి రెబ్బలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అల్లం వెల్లుల్లి కంటే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత 1 కప్పు బీన్స్ వేసుకోవాలి. ఇలా సన్నగా చాప్ చేసేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.
ఇవి మంచి ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది, మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రైడ్ రైస్లో క్రంచీగా ఉంటేనే బాగుంటుంది కదా. కొంచెం కుక్ అయితే సరిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా కూడా ఫ్రై అవ్వద్దు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను వాడేది పింక్ సాల్ట్. రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, నేను ఈ కప్తో 1 కప్పు వేస్తున్నాను. ఈ క్వాంటిటీ ఇద్దరికి అవుతుంది. నేను నార్మల్గా 1 కప్పు తింటాను, కానీ ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేస్తాం కాబట్టి మనకి 1 కప్ అయితే ఫుల్ అయిపోతుంది. అది 2 మెంబర్స్కి వస్తుంది. లాస్ట్లో కొంచెం పెప్పర్ వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. అంతే, ఇంకా సింపుల్గా చేసేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఎక్కువగా వేసేసుకొని కొంచెం రైస్ వేసేసుకుంటే కొంచెం లైట్గా సాల్ట్ పెప్పర్ యాడ్ చేసేసుకుంటే అంతే సరిపోతుంది. ఇంకా వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొత్తిమీర, కారం అలాంటివి ఏమీ మసాలాలన్నీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంతో టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు. తర్వాత నేను చివరిగా ఒక ఎగ్ స్క్రాంబుల్ చేసేసుకొని వేసుకున్నాను. లైట్గా ఇందులో కొంచెం సాల్ట్ పెప్పర్ వేసేసుకున్నాను. ఎగ్లో కూడా అంతే. ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా లంచ్ అయితే రెడీ అయిపోతుంది. 4 o'clockకి ఒక యాపిల్ అన్న ఏదైనా ఫ్రూట్ తీసుకుంటే సరిపోతుంది. ఆకలి వేస్తే మాత్రమే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత నైట్కి డిన్నర్కి నేను ఒక మంచి స్మూతీ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు అనుకోకుండా అన్ని గ్రీన్ కలర్వే తీసేసుకున్నాను. దానికోసం ముందుగా ఒక పైనాపిల్, యాపిల్, కోకోనట్ వాటర్, ఒక బనానా, పాలకూర ఒక పెద్ద కట్ట వేసుకున్నాను. తర్వాత చియా సీడ్స్ గ్లాస్లో నానబెట్టేసుకున్నాను కదా, ఇవన్నిటిని మిక్సీ వేసేసుకోవాలి. మనం నార్మల్గా పాలకూర తినమంటే తినరు కదా, ఇలా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మిక్సీ పట్టేస్తే జ్యూస్ లాగా చేస్తే టక్కున తాగేసేస్తారు. పిల్లలు కూడా చాలా హెల్దీ. ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి కొబ్బరి నీళ్ళు, పైనాపిల్, తర్వాత చియా సీడ్స్, యాపిల్ కట్ చేసేసుకొని వేసుకున్నాను. తర్వాత బనానా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్మూతీ అనేది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తాగొచ్చు. మనం డిన్నర్ స్కిప్ చేసేసుకొని ఇలాంటి స్మూతీస్ తాగవచ్చు. కొంచెం ఆకలి వేస్తే దాంతో పక్కన ఏదైనా సలాడ్ అయినా లేదంటే ఏదైనా సూప్ అయినా ఒక బౌల్ తీసేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని లైట్గా కొంచెం హనీ వేసేసుకోవాలి. నాకు హనీ అనేది అన్నిట్లలో వేయడం అలవాటు అయిపోయింది. నేను ఏ రెసిపీ చూసినా ఖచ్చితంగా అందులో వేసేసుకుంటున్నాను. ఇది మంచిగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక గ్లాస్ తాగితే ఫుల్ అయిపోతుంది. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కొంచెం వడకట్టేసుకోండి, లేదంటే ఇలాగే తాగొచ్చు, బాగుంటుంది చాలా. నైట్ పడుకునేటప్పుడు బెడ్ టైం డ్రింక్ తాగుతాం కదా, మార్నింగ్ చేసుకుంటాం కదా, నైట్ కూడా అదే తాగేస్తే సరిపోతుంది. మనం చేసుకున్న ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీస్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.